ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు బీజేపీ యాకత్పుర అభ్యర్థి వీరేంద్ర బాబు యాదవ్. కుర్మగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని కోరారు. ఎంఐఎం అభ్యర్థికి మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి జరిగే అవకాశం లేదని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటు వేస్తే పరోక్షంగా ఎంఐఎం కు వేసినట్లేనని తెలిపారు. ఈసారి యాకత్పురలో కాషాయపు జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. हॉस्पिटल लेके आएंगे यहाँ पे हॉस्पिटल रोड देखो इसलिए पतली गली में रोड सही बना है, ड्रेनेज की व्यवस्था नहीं కార్పొరేటర్ సహదేవ్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని గెలిపించుకున్నాము. అదే విధానంగా ఈరోజు యాకత్పురాలు మిమ్మల్ని గెలిపించుకుంటాము. మాకు చాలా అవసరం ఇప్పుడు యాకత్పుర ఎమ్మెల్యే. మేము కుర్మాగూడలో సహదేవ్ యాదవ్ గారు కార్పొరేటర్ ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన తర్వాత దాని తర్వాత ఇక్కడ కార్పొరేటర్ కనపడలేదు. ఇక్కడ ఇప్పుడు మొన్న గెలిచిన ఎంఐఎం కార్పొరేటర్ ఎప్పుడు కనపడడు. ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు. గతంలో సహదేవ్ యాదవ్ గారు చేసిన అభివృద్ధి సుమారు 8 నుంచి 9 మన కమ్యూనిటీ హాళ్ళు, అట్లనే రోడ్డు వ్యవస్థ చూడండి. అవే రోడ్డు వ్యవస్థలు, అదే మ్యాన్హోల్ తప్ప దాని తర్వాత ఏమి ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు. అంటే మీరు ఒక్కటి చూడండి. మరి ఇక్కడ అందరూ ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నారు. మరి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, కానీ అటువంటిది జరగట్లేదు. అంటే ఎక్కడ పోతున్నాయి నిధులు? అంటే ఈ కమిషన్లకు ఎగబడుతున్న ఈ స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్. ఒకటే చెప్తున్నా నేను, మరి ఎందుకు వీళ్ళు దొంగ ప్రాజెక్టులు అంటే రోడ్లు అంటే వేసినామని వేయకుండానే వేసినట్టు బిల్లులు ఎత్తుతున్న రోజులు జరిగినాయి ఇప్పుడు. అందుకోసమే నేను యాకత్పుర ఎమ్మెల్యే పై ఆర్టీఏ వేసినాను. కుర్మాగూడ కార్పొరేటర్